ఫైండ్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ x for which 4832 x18 is divisible by 11 అంటున్నాడు అన్న. సో ఒక నెంబర్ ఇచ్చాడు అన్న, నెంబర్ ఏంటన్నా 4832 x18 అన్న. ఇదంతా ఒక నెంబరే, ఎక్స్ ప్లేస్ లో కూడా ఏదో ఒక డిజిట్ రావాలి, కానీ ఈ డిజిట్ రావాలి 11 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వాలంట. ఏ డిజిట్ పెడితే 11 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో 11 డివిజిబుల్ రూల్ ఏంటన్నా, సమ్ ఆఫ్ ది alternative digits in the given number, sum of the alternative digits in the given number difference అనేది అంటే alternative digits అన్ని యాడ్ చేసేగా ఓకేనా, వాటి డిఫరెన్స్ అనేది అంటే alternative digits అన్ని యాడ్ చేస్తాం కదా, రెండింటిలో డిఫరెన్స్ చేస్తే అది మనకి 0 కానీ 11 మల్టిపుల్స్ కానీ అంటే 11 కానీ 22 కానీ 33 కానీ వచ్చినట్లయితే ఓకేనా. సో ఆ నెంబర్ అనేది అప్పుడు గివెన్ నెంబర్ అనేది ఎగ్జాక్ట్ గా 11 తో డివిజిబుల్ అవుతుంది. ఇది మనకి 11 డివిజిబుల్ రూల్. సో చూద్దాం ఒకసారి ఆల్టర్నేటివ్ డిజిట్స్ అన్ని యాడ్ చేద్దాం. ఆల్టర్నేటివ్ డిజిట్స్ అన్ని యాడ్ చేయాలంటే ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఏంటన్నా అంతే కదా. ఎస్, నెక్స్ట్ చూడండి ఆల్టర్నేటివ్ డిజిట్స్ 8 + 2 + 1 రైట్. సో ముందు చూద్దాం 4 + 3 నాన్న, 4 + 3 7, 7 + x, x అలా ఉంచండి. 7 + 8 ఎంత నాన్న 15, 15 + x నాన్న. సో 15 + x ఇది అలా సరిపోయింది. సో ఇందులో నుంచి మిగతా ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా అవి చేయాలి. 8 + 2 10 నాన్న. సో 10 + 1 నాన్న 11, 11 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏం రావాలన్నా 0 కానీ 11 కానీ ఏదైనా రావాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏంటంటే 15 + x, 15 + x - 11 అంతే కదా. సో 15 + 11 అంటే ఏంటన్నా 4, 4 + x, 4 + x అనేది 0 అవడానికి ఛాన్స్ లేదు, 11 మల్టిపుల్ రావాలి అంటే 11 1 11 కి ఈక్వల్ చేసుకోవాలి. సో ఈక్వల్ టు 11 అయితే x వాల్యూ ఏమవుతుందన్నా 11 - 4 x ఈక్వల్ టు ఎంతనా 7. అంటే ఈ x ప్లేస్ లో గాని నేను 7 ప్లేస్ చేసినట్లయితే ఓకేనా, ద గివెన్ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అంతే.